రోజులుగా చూస్తున్నాము నిరుద్యోగులకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 ఏళ్ళు జాబ్లు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పి ఆశపడ్డ నిరుద్యోగులకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసమే చేస్తోంది మళ్ళీ నిరాశే మిగులుస్తోంది ఇలాంటి అన్ని రకరకాల కారణాలతో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేశారు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు సరే అఫ్కోర్స్ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిన్న దీక్ష విరమించారు ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఏకంగా టీజీపీఎస్సీ ముట్టడికే ప్లాన్ చేస్తున్నారు నిరుద్యోగులు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేయలేదనే నిరుద్యోగులు ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మీకు చెప్పిన విషయాలు ఏంటి చేయనివి ఏంటివి నమస్తే మేడం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం నిరుద్యోగ సమస్యను ప్రముఖంగా ఎంచుకొని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆర్టీసెక్స్ రోడ్ లో కూర్చొనిపెట్టి ఛాయకొట్ట దగ్గర ఛాయ్ తాగిపించి రేపు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేము మొత్తం నిరుద్యోగుల జీవితాలు మారుస్తాం అనే విధంగా భ్రమలు కల్పించారు ఆ భ్రమలను నమ్ముకొని నిరుద్యోగ యువత కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీతో 1% ఓటు బ్యాంకు ద్వారా విభేదించి 1% ఓటు బ్యాంకును పెంచుకొని అధికారంలోకి వచ్చింది ఆ 1% ఓటు బ్యాంకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులని మేము చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించే క్రమంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు సెప్టెంబర్ 15 లోపు భర్తీ చేస్తామని చెప్పినారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపు యూత్ కమిషన్ వేసి 4,000 నిరుద్యోగ భృతితో పాటు 10 లక్షల లోపు వడ్డీ లేని రుణాలు ఇస్తాం నిరుద్యోగులకు అని చెప్పింది కాబట్టి మేమేమంటున్నామంటే అధికారంలోకి వచ్చి 7 నెలల కాలం గడిచిపోయింది ఇంతవరకు మీరు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు మీరు ఇచ్చింది 2 నోటిఫికేషన్లు అవి ఏంటంటే నిన్న టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు గ్రూప్ 2 కి సంబంధించి గ్రూప్ 1 కి సంబంధించి ఒక నోటిఫికేషన్ హాస్టల్ వార్డెన్లకు సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు అయితే వీటి మధ్యలో కూడా కాల పరిమితి ఏదైతే ఉందో అది కూడా చాలా తక్కువ కాల పరిమితి ఉంది మొదట గ్రూప్ 1 ఉద్యోగాలు అన్నారు ఆ తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఆ తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలు ఆ తర్వాత డిఎస్సి ప్రకటిస్తామని చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం 5,000 డిఎస్సి ఉద్యోగాలు టిఆర్ఎస్ ప్రభుత్వం 5,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామంటేనే మాకు 5,000 ఉద్యోగాలు అవసరం లేదు 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి వేయాలనే కదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఆ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే మీరు పేపర్ లీకేజ్ చేస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మీరు కాదు రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులను పెంచి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తేనే కదా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓట్లు వేసింది ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనే మాటను మర్చిపోయి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను మర్చిపోయి కేవలం నిరుద్యోగులను టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మోసం చేసిందో అదే విధంగా మళ్ళా మోసం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది వాళ్ళు ఏదైతే అంశాన్ని ఎత్తుకొని ఏదైతే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదైతే నిరుద్యోగులకు భ్రమలు కల్పించి ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో అదే మేము చేయమని అడుగుతా ఉన్నాం అది చేయకపోగా నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అరెస్టులు చేపించడం లాఠీ చార్జీలు చేయించడం చేస్తూ వారు తమ యొక్క పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నారు మళ్ళా దాన్ని కేవలం నిరుద్యోగుల యొక్క ఆందోళనను లెక్క చేయకుండా డిఎస్సి షెడ్యూల్ ను విడుదల చేసినారు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ను పెడుతున్నారు గ్రూప్ 1 లో మళ్ళీ ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు గ్రూప్ 1 1:50 పిలుస్తాం 1:100 పిలువమని చెప్తా ఉన్నారు అంటే ఎంత లెక్కలేని తరం మీరు చూడండి రైట్ సో సతీష్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంటే ప్రభుత్వంలోకి రాకముందు గత ప్రభుత్వం అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అండ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు ఉద్యోగాల భర్తీ చేయట్లేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అదే నమ్మి నిరుద్యోగులందరూ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులందరూ కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మోసం చేస్తోంది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు